ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రోజువారీ 900 రూపాయల కూలీతో క్యాజువల్ లేబర్ గా ప్రవేశించి ప్రస్తుతం టైమ్ స్కేల్ ఉద్యోగిగా రిటైర్డ్ అవుతున్న సమాజ సంఘ శ్రేయోభిలాషి నియోజకవర్గ స్థాయి కమ్యూనిజం భావాలు కలిగిన స్థానిక జూపల్లి కోటేశ్వరరావు సిపిఐ తరఫున తన పాత్రను నియోజకవర్గ స్థాయిలో ప్రముఖంగా పోషించి సంబంధిత ప్రజల మెప్పులు పొందారు. తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో జూలై నెల 1వ తేదీ రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఉద్యోగ రీతిగానే కాక సమాజ పరంగా పార్టీ పరంగా తాను చేసిన సేవలతో పాటు ప్రారంభ ఉద్యోగ విరమణ వరకు జరిగిన కొన్ని సందర్భాలు విశదీకరించడమే మన స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందం ఉద్దేశం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ నియోజకవర్గ సీనియర్ రిపోర్టర్ గా ఉంటున్న జూపల్లి కోటేశ్వరరావు 1988 డిసెంబర్ 11న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో క్యాజువల్ లేబర్ గా చేరారు. కాగా 2009లో తాము చేసిన ఉద్యమాల ఫలితంగా టైమ్ స్కేల్ ఎంప్లాయీగా కోటేశ్వరరావుకు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రారంభంలో రోజుకు 900 రూపాయలతో ప్రవేశించిన జూపల్లి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సమయానికి రోజుకు 900 రూపాయలు పోరాట పటిమతో పదవీ విరమణ కావిస్తున్న నేపథ్యంలో స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందం నియోజకవర్గ సిపిఐ మరియు ఏఐటియుసి నాయకులు శ్రేయోభిలాషులు వ్యవసాయ పరిశోధనా కేంద్రం కేవీకేలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తూ 36 సంవత్సరంలో అనర్గళంగా జూపల్లి కోటేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు. మంచి సామాజిక విలేకరుగా పనిచేశాడు, సామాజిక దృక్పథం చేశాడు. కాబట్టి ఆయన ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా 100 సంవత్సరంలో ఖచ్చితంగా సామాజిక సేవకి అంకితం చేయాలని రిటైర్డ్ మానుకోవద్దని అందరి అభిప్రాయం, నా అభిప్రాయం. స్థానిక దర్శి వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న కామ్రేడ్ జూపల్లి కోటేశ్వరరావు గారు గత 36 సంవత్సరాల నుంచి అకంఠిత దీక్షతోటి, పట్టుదలతోటి, అలాగే ఉద్యోగం కావచ్చు, అలాగే కుటుంబం పట్ల 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లి చేయడం కానివ్వండి, దానికి తోడు ఇంకొకటి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, కార్మిక సంఘాల పట్ల ఏఐటిసి అనుబంధ సంస్థలు కానివ్వండి, వ్యవసాయ కార్మిక సంఘం కానివ్వండి, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానివ్వండి, ఆయన నిరంతరం ఈ 36 సంవత్సరాలే కాదు, ఆయన యుక్త వయసు నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆయనకి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. కమ్యూనిస్ట్ పార్టీ దర్శి ఏరియా నియోజకవర్గ సమితి తరఫున, ప్రత్యేకంగా నా తరఫున తెలియజేసుకుంటూ, ఆ కామ్రేడ్ కోటేశ్వరరావు గారు నాకు క్లాస్మేట్ కావటం, నాకు స్నేహితుడు కావటం నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ, ఆయన కుటుంబం ముందు అనేక ఇదిలో ఉండాలని, కుటుంబం జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే పార్టీని కానీ కార్మిక సంఘాలను కానీ ఆయన ముందుండి పోరాడాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దర్శి ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కార్మిక నాయకునిగా, అలాగే గత 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ జూపల్లి కోటేశ్వరరావు గారి రిటైర్మెంట్ సందర్భంగా జూలై 1వ తారీఖున ఆయన రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సిఐటియు కార్మిక సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన 36 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కార్మిక ఉద్యమం పట్ల అంకిత భావంతో పనిచేయటం, కార్మికుల పక్షాన నిలబడి పనిచేయటము, అట్లానే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన కార్మికుల పక్షాన పోరాడటము, కార్మిక వర్గానికి అందరికీ, అలాగే కార్మికులందరికీ వారి యొక్క సేవల్ని వినియోగించడము. కాబట్టి వారి రిటైర్మెంట్ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సిఐటి తరఫున తెలియజేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ఆయన రాబోయే కాలంలో కార్మికుల పక్షాన పోరాడాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయనకి అండదండలు ఇచ్చడం వల్లనే ఆయన పనిచేశారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా కార్మికుల
పక్షాన ఆయన పోవడాలని చెప్పేసి మేము సీటుని కోరుతా ఉన్నాం. దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో టైమ్ స్కేల్ ఉద్యోగిగా పనిచేస్తూ రేపు జూలై 1వ తారీఖున పదవీ విరమణ చేస్తున్న మా మామగారు ప్రజాసేవకుడు, కార్మిక సంఘ నాయకుడు, అలాగే దర్శి ఏడిఎన్ లోకల్ ఛానల్లో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జూపల్లి కోటేశ్వరరావు గారికి ఇవే మా రావుస్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు దర్శి ఏఆర్ఎస్ డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలతో పాటు సుదీర్ఘంగా పనిచేసి అక్కడ కార్మికుల కోసం టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి దర్శి నియోజకవర్గంలోనే మంచి ఆత్మీయతను సంపాదించుకొని ఆదరాభిమానాలు సంపాదించుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జూపల్లి కోటేశ్వరరావు గారు వచ్చే నెల 1వ తారీఖున రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆయనకి రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన రిటైర్ అయినప్పుడు కూడా తన సేవలను కొనసాగించడానికి మీడియా ద్వారా, పత్రిక ద్వారా తన సేవలు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సమాజానికి ఎంతో కొంత మంచిని ప్రేరేపించి సమాజంలో ఉన్నటువంటి మార్పులు తీసుకోవడం కోసం మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా. నా పేరు గన్నిపూడి ప్రేమ్ కుమార్, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు. దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో టైమ్ స్కేల్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి జూపల్లి కోటేశ్వరరావు గారు జూలై 1వ తేదీన పదవి విరమణ చేస్తూ దాదాపు 36 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అక్కడ ఎన్నో ఆయన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ఎంతోమంది సేవలు అందించినటువంటి జూపల్లి కోటేశ్వరరావు గారు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కేవీ పిచ్చయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. జూపల్లి కోటేశ్వరరావు పదవీ విరమణ పట్ల శుభాకాంక్షలు అందజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం. त्राहिमान् कृपया देवासनागतवत्सरम् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम रक्ष